ఈ చేప అయితే ఒలికితట్ట మన ఇంటి పక్కన వాళ్ళే ఫ్రీగా ఇచ్చారు మనకి. అంటే హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఒక వెరైటీ వీడియో చేయబోతున్నాం. అదేందనేది మీకు చూపిస్తాను. ఏం వండుతున్నాం ఏందనేది చూడండి మీరే. తీస్తాను బయటకు, దాన్ని దొరకలేదు ఇది. తెల్లగా తోమేసాము, ఆల్మోస్ట్ బాగా వచ్చింది. ఇంకా దీన్ని అయితే కటింగ్ చేసేయాలి. ఈ చేపతో పాటు మనకి ఇంకో 2 చేపలు ఇచ్చారు, మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు. ఏ వలకబడ్డాయి అంట ఫ్రీగా. బాగా తెల్లగా వచ్చేసింది. ఈ చేప అయితే ఒలికితట్ట. అన్ని ఈ చేపలతోనే మనం ఒక వీడియో చేస్తున్నాం. ఆ వీడియో మన ఛానల్లో ఉంది, కావాలని చూడండి. ఇది బతుకుంది ఆ 3 చేపల్లోకి. చూడండి ఏ విధంగా పోతుందో. బాగా క్లీన్ అవుతుంది బండి మీద. మనకైతే క్లీనింగ్ కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఉప్పేసి రుద్దుతున్నాను. అయితే వచ్చే మొక్కలు వీటిని ఉప్పేసి ఫైనల్ గా కాసేపు అట్టట్ట తిప్పామంటే ఇంకా బాగా క్లీన్ అయిపోతాయి. ఇవి ఆ చేప మొక్కలు, మలుగు చేప. ఇవైతే వచ్చే మొక్కలు. ఇప్పుడైతే కర్రీ చేద్దాం పండి. స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వైఫ్కి నాకు ఒక డిస్కషన్ జరిగింది. ఆ చేపని నేను తిన్నా కాబట్టి, తినేది నువ్వే కాబట్టి నువ్వే వండుకో అని చెప్పింది. సరే, మనకు కూడా వంట చేస్తావు అని చెప్పి మనం అయితే ఇప్పుడు నిరూపించుకున్నాం. చూడండి, మనం కట్ చేసిన చేప ముక్కలైతే ఇవి వచ్చాయి. దీన్ని ముందుగా కలుపుదల చేసి పెట్టుకోవాలి. దానికి మనకు కావాల్సింది ఉప్పు, పసుపు, కారం, అంతే. ఈ చింతపండు పులుసు పోసి దాన్ని మనం అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ ఉప్పు వేసాం కాబట్టి తర్వాత మనం లాస్ట్లో టేస్ట్ చూసుకొని సరిపోతే మళ్ళీ వేసుకోవాలి. కారం కానీ ఏదైనా సరే. పసుపు ఇంత అవసరం లేదు, కొంచెం వేస్తే చాలు. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా టాస్ చేసుకుంటే మొక్కలకు అన్నిటికి బాగా పట్టద్దు అన్నమాట ఉప్పు, కారం అంతా. ఇది మలుగు చేప అనేది చిన్నప్పుడు ఇప్పుడు మా నాన్న నాకు తినిపించాడంట, నాకు కూడా గుర్తులేదు. ఇప్పుడు మళ్ళీ దొరికింది. ఇది కనిపిస్తానే ఉంటాయి, ఎప్పుడు తినలేదు. మన ఇంటి పక్కన వాళ్ళే ఫ్రీగా ఇచ్చారు మనకి. అంటే ఈ 3 వాళ్ళు వండుకుంటే వాళ్ళకి సరిపోవు అనమాట. అందుకని మనకైతే వీడియో పనికి వస్తుంది అని చెప్పి నేను తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ చింతపండు పులుసు పిండుకోవాలి బాగా. చిన్నప్పటి నుంచి మా అమ్మతో కలిసి హెల్ప్ చేసేది బాగా మా అమ్మకి వంట చేసేటప్పుడు. అందుకని నాకు ఐడియా ఉంది వంట గురించి. ఈ రోజుల్లో మగ ఆడ తేడా ఏముందిలే, అందరు చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, పులుసు పోసుకున్నాము, ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. మిక్స్డ్ ఫిష్ కర్రీ ఇది. ఎందుకంటే 3 రకాల చేపలు కదా. ఒకటేమంటే పైలట్, ఇంకోటి ఒలికితట్ట, ఇంకొకటి మలుగు. మన మెయిన్ ఫిష్ అదే. దానికోసమే కర్రీ చేస్తున్నాము. మా నాన్నతో పాటు మా నాన్న వలేసేటప్పుడు ఈ విధంగా అన్ని రకాల చేపలు పడతాయి వలేస్తే. అంటే మనకు ఒక సెట్ ఆఫ్ చేపలే పడాలంటే పడవు కదా. అది కాలంలో ఏ ఉంటే అవి పడతాయి. అప్పుడు అన్ని కలిపి వండుకునేది అనమాట. ఈ విధంగా అయితే కలిపి పెట్టేసుకోవాలి మొక్కలతో సహా. పులుసు తిరుగుమాత పెట్టుకొని ఈ పులుసు అయితే అందులో పోసేస్తాను. అది కూడా చూద్దాం రండి. దబర అయితే వేడెక్కింది, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ అయితే మనం నీచు వాసన లేకుండా ఆవాలు, మెంతులు కొన్ని వేసుకుంటాము.
ఇప్పుడు ఈ ఆవాలు చిటపటలాడుతున్నాయి, వినిపిస్తున్నాయి కదా మీకు కూడా. మనం ముందుగా ఎర్రగడ్డలు వేసుకుంటాం. ఎర్రగడ్డలు కొంచెం వాడిన తర్వాత టమాటాలు వేద్దాము. కొంచెం నూనెలో వేగనీయాలి వీటిని. మరీ ఆ బ్రౌన్ కలర్ లో రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పులుసులో ఎక్కువసేపు ఉడకతాయి కాబట్టి. కొంచెం అయితే ఏగాయి ఎర్రగడ్డలో. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం. ఏం లేదులే ఫ్రెండ్స్, మా వైఫ్ ఏమంటే సరదాగా ఉంటది, నువ్వు చెయ్యి ఈ రోజు అనింది, అందుకని అయితే నేను తీసుకున్నాను ఈ బాధ్యతలన్నీ. ఈ టమాటాలు కొంచెం వేగనిచ్చి కరివేపాకు ఉంది, అది కూడా వేసేద్దాం. బాగా వేగింది. ఇంక ఇప్పుడైతే మనం ముందుగా కలిపి చేసి పెట్టుకున్నాం కదా, ఈ పులుసు అయితే పోసేస్తాం. మా అమ్మ అయితే నేను చిన్నప్పుడు ఇదే విధంగా చేసేది, మా ఆవిడకి కూడా ఈ ప్రాసెస్ నేను నేర్పించాను. అంతే. మన చేపలు అయితే చాలా సింపుల్, చేపల కూర చేయడం. కొంతమంది అయితే భయపడిపోతుంటారు, కాకపోతే చేపలను బట్టి మనం చింతపండు వేసుకునే క్వాంటిటీ అనేది మనకి తెలియాలి, అదొక్కటే దీంట్లో కష్టమైన పని. అసలు చేయడం అంతా ఈజీ. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు హై ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు స్లోగా కానీ ఉడికించుకుంటే అక్కడికి మనకైతే కర్రీ ఫినిష్ అయిపోద్ది. అది కూడా మీరు చూద్దాము, ఉడికేంత వరకు మొత్తం ప్రాసెస్ అంతా చూద్దాము. నేను కుకింగ్ చేయడం మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోవచ్చింది. దాదాపు 30 మినిట్స్ అయింది మనం స్టార్ట్ చేసి. ఇప్పుడైతే మెంతుల పొడి వేస్తున్నాను. మెంతుల పొడి ఫ్రెండ్స్ ఇది ఏమేమి వేస్తుంది దీంట్లో చెప్పు. ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర అవన్నీ దోరగా వేపుకొని అప్పుడు పొడి చేసుకోవాలి. దంచుకునే వాళ్ళు దంచుకోవచ్చు, లేకపోతే. చూడండి ఫ్రెండ్స్, ఇది ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర ఈ 4 దోరగా వేపుకొని పొడి చేసి పెట్టుకుంటారు. మా దగ్గర ఎప్పుడు ఉంటుంది, ఇదే ఫైనల్. మొత్తం వేసేద్దాం. ఇది వేస్తే మనకి నీసు వాసన లేకుండా ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది చేపల కూరకి. నెల్లూరు చేపల పులుసులో ఇదైతే కంపల్సరీగా ఉంటుంది. ఈ పొడి వేసిన తర్వాత ఇలా తిప్పుకోవాలి. అంతే, అయిపోయింది. గంటితో కలిపెడితే మీకు ముక్కలు ఇరిగిపోతాయి, అందుకని. ఇదో చూడండి, బాగా ఉడికిపోయింది. ఇది మలుగు ముక్క. ఇంకాసేపు సిమ్లో పెడదాము. ఈ బాక్స్లో ఎప్పుడు ఉంటుంది మెంతుల పొడి మా ఇంట్లో స్టాకు, ఎందుకంటే చేపల కూర ఎక్కువ వండుతాం కాబట్టి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. మా వారైతే ఈ మొలుగు టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. చూడండి, ఆయిల్ కూడా ఎట్ట పెరిగిపోయిందో. ఈరోజు మనం చేసిన మొలుగు కూర టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇదైతే ఈవినింగ్ చేసాము, అప్పుడు ఎటు గంట ఏమని తినలేదు. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇది చిన్నది కదా, ఇది చేప. ఇవి ఆ పీస్ లో కొంచెం టేస్ట్ చేద్దాం. పులుసు అయితే టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్. ముక్క టేస్ట్ చూపిస్తాను చూడండి. ఇది ముక్క మెత్తగా ఉడికిపోయింది. ముక్క కూడా టేస్ట్ సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. కొంచెం డిఫరెంట్ గా ఉంది, మామూలుగా రెగ్యులర్ ఫిష్ కంటే ఇది వేరుగా ఉంది. టేస్ట్ బాగుంది. మా పాప ఫ్రైడ్ రైస్ తింటుంది. రేపు ఉదయం అయితే ఇంకా బాగా మంచి టేస్ట్ ఉంటుందంట ఇది కర్రీ, కానీ నేనైతే ఇప్పుడే టేస్ట్ చేశాను, బాగుంది ఇప్పుడు కూడా. అది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇవాళ కర్రీ నేనే చేశాను కదా, నేను చేసిన విధానం మీకు నచ్చుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.